నిన్నటి నుంచి దులుపుతున్నావు, ఇంకా కాలేదని ఇది దులుపుడు. ఇంకో హాల్ ఒకటి దులపాలి. అదేంటి అంత తిక్కగా అంటున్నావు? నువ్వు ఇంత కష్టపడి దులుపుతున్నా, నాకు లేని బాధ నీకేంటి? ఎంత దుమ్మ పడుతుంది చూడు. అసలు ఒక్క రోజున ఫ్యాన్లు తుడువు అంటే తుడుస్తావా? నేను ఇలాగా ఉంటే తుడుస్తా. ఈ హాల్ ఒక్కటి నిన్న మొత్తం రూమ్ అయింది. హాల్ ఈరోజు అయిందా అంటే అది సర్దుకుంటా. నిన్న టీవీ కూడా దూచేసిన. సదురుకుంటా తీయాలి. దబ్బా అయ్యే పనులు అవి. లోపల మొన్ననే సదిరినవి. ఎంత దుమ్మ చూడండి. శివరాత్రి వస్తుంది, పండగ. మొన్నే వారమే అయింది. హాల్ అయితే ఎప్పుడు వారానికి ఒకసారి పైన దులుపుతూనే ఉంటాం. అయినా కూడా ఎంత దుమ్ము వస్తుందంటే దులుపక 10 days అయింది అంతే. ఇది హాల్ అయినా చూడండి పడుతుంది. ఈ బొమ్మలు కడగాలి ఒకరోజు తీసి. చూసారా ఫ్రెండ్స్ ఎంత పని ఉంటుందో. హౌస్ వైఫ్ అంటే ఇంట్లోనే ఉంటారు కదా, ఏం చేస్తారు అంటారు. చూసిరా 365 days 1/4 days కంటిన్యూగా పని ఉంటూనే ఉంటుంది. ప్లీజ్ హౌస్ వైఫ్ అని తక్కువ అనకండి. ఇంట్లోనే ఉంటారు అందరూ. మళ్ళీ అందులో నేను ఖాళీ ఏమి ఉండనులేండి. ఇవన్నీ చేసుకుంటూ కూడా నాకు బ్యూటీ పార్లర్ ఉంది. పార్లర్ నడిపిస్తాను, ఇంట్లోనే చేస్తాను నేను. ఇంటిగా పనులు ఎవరు చేస్తారు? ఫుల్ వస్తుంది ఎంతో కొంత. అదే తక్కువ వేయద్దు అనేది. కిచెన్ కూడా అయిపోయింది, అన్నీ అయిపోయినట్టే. నాదైతే శివరాత్రి పని దులుపులు అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. మీ అయిపోయినాయా లేదా? చూసారా హౌస్ వైఫ్ అంటే ఎంత పనులు ఉంటాయి. అమ్మా ఒక్కోసారి అనిపిస్తుంది జాబ్ చేసే వాళ్ళే బెటర్. 8 hours పోయి చేసి ఇంటికి వచ్చి రిలాక్స్ అయిపోతారు. మాకు జాబ్ చేసినా ఇవన్నీ చేయాలి. అదే కదా, అమ్మాయిలు ఏమనంటే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు, ఏం చేస్తారు అంటారు. పాపం జాబ్ చేసే ఆడవాళ్ళకి అక్కడ చేయాలి, మళ్ళీ ఇంట్లో వచ్చి కూడా చేసుకోవాలి. ఎవరి కష్టాలు వాళ్ళకి. Okay, bye friends.